హరిహర వీరమల్లు పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి అయితే చాలామంది కూడా మాట్లాడారు. మనం కూడా డౌట్ఫుల్గానే వీడియో అయితే చేసినాము. అయితే నిజంగానే ఈ 12వ తారీఖు అయితే హరిహర వీరమల్లు రావట్లేదు, అధికారికంగా అయితే వాళ్ళు ప్రకటించిర్రు మేకర్స్. సినిమాలో చాలా విషయాలంట. అయితే ఏంటంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా కొంచెం గ్రాఫిక్స్ వర్క్ కానీ అది కానీ మిగిలిందంట. సో పర్ఫెక్షన్ రావడానికి కాస్త టైం పడుతుందంట. సో దానివల్ల ఈ 12వ తారీఖు రోజు అయితే మేము రాలేకపోతున్నాము అని చెప్పేసి అయితే దీనికి సంబంధించిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళైతే వాళ్ళ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసిర్రు. సో ఎనీవే నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే నిజంగా డిసప్పాయింట్ అయ్యారు చాలా. ఈ సినిమాని చూద్దామని చెప్పేసి ఈగర్లీగా అయితే వెయిట్ చేసిర్రు. 12వ తారీఖు రోజు జాతర కొనసాగుతుంది 2 తెలుగు రాష్ట్రాలలో అని చెప్పేసి అయితే చాలా అనుకున్నారు. కానీ అనుకోని విధంగా అయితే ఈ సినిమా పోస్ట్పోన్ అయితే అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అంటే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. ఇంకొక 1 వీక్లో అయితే మళ్ళీ ఒక డేట్ అయితే ఇస్తారంట. మేబీ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో కానీ అట్లా ప్లాన్ చేస్తుండొచ్చు. సో మిగతా సినిమాలకి కూడా కొంచెం ఇంకా అటు ఇటు కాకుండా అయిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది ప్రజెంట్. సో ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేటప్పుడు మిగతా సినిమాలన్నీ వెనకకి వెళ్ళిపోయినాయి. కానీ ఈ డేట్లో అయితే వాళ్ళు నాకు తెలిసి ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీవే పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఈగర్లీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా వాళ్ళైతే ఏదో ఇంకా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు చెప్పాలంటే టీమ్. ఎందుకంటే వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అసలు నిద్ర కూడా సరిగా లేకుండా ఆ మంచి అవుట్పుట్ కోసం అయితే చాలా కష్టపడుతున్నారు. సో అది అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. డెఫినెట్గా దానికి సంబంధించిన ట్రైలర్ అయితే ఒకటి రిలీజ్ కాబోతుందంట ఈ 2-3 డేస్లో. సో ఇంకా వెయిట్ చేద్దాం. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. జై హింద్.